హాయ్ అండి. పిల్లలకైతే హాలిడేస్ వచ్చేసినాయి. వాళ్ళకైతే చాలా అంటే చాలా బోరింగ్ అన్నమాట ఇంట్లోనే. కాకపోతే వీళ్ళు ట్యూషన్ కూడా వెళ్తున్నాము. ఒక రోజు అంతా బయట తిరిగేసి వస్తామని ఈ రోజు మేమైతే జాలీగా జాలీవుడ్ వెళ్తున్నాము. ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయో ఒకసారి మీరు కూడా చూసేయండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము బెంగళూరులో జాలీవుడ్. మా పిల్లలకి కార్లో పిలుచుకొని వెళ్ళాలంటే చాలా పెద్ద టాస్క్. పెద్ద అమ్మాయి అయితే మంచిగా వామిటింగ్ చేసుకుని కూర్చునింది. ఇంకా చిన్న అమ్మాయి అయితే వామిటింగ్ లాగా ఫీల్ అవుతుంది అనేసి నిద్రపోతుంది. ఇప్పుడైతే మేము జాలీవుడ్ వచ్చేసినాం అన్నమాట. పదండి. ఇంకా కార్ దిగిన వెంటనే మా చిన్నమ్మాయి అయితే వామిటింగ్ చేసుకునింది అన్నమాట. ఓ ఘాటి దాలా చూసుకో. ఇంకా మేమైతే టికెట్స్ తీసుకుంటున్నాము. పర్ పర్సన్ వచ్చి 1900 బఫేతో సహా. ఇంకా మేము బఫే అవసరం లేదనేసి నార్మల్ టికెట్స్ తీసుకున్నాము 1400. లోపల ఫుడ్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ ఏం ఉండదు. మన ఇష్టం వచ్చినట్టు ఫుడ్ మనం తీసుకోవచ్చు అన్నమాట. నార్త్ సౌత్ ఇలాంటి రకరకాల ఫుడ్స్ ఉన్నాయి. పిజ్జా అలాంటివి ఉన్నాయి. ఇంకా మేము టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళడమే. లోపలైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా స్టార్టింగ్ లోనే చూసారు కదా ఎంట్రన్స్ అన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ చూడ్డానికి భలే ఉంది. ఇంకా మా పిల్లలు అయితే ఏదో మా చిన్నమ్మ ఏదో చూపిస్తుంది అటు సైడ్. ఇంకా మేమైతే అటు సైడే వెళ్ళేది. ఇక్కడ అంతా ఈ ఏరియా ఒకసారి బాగా చూసేయండి. ఇంకా వాకింగ్ కూడా సూపర్ అన్నమాట. ఇదైతే ఈరోజు సాటర్డే కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చారు. సూపర్ షేజా అచ్చా హై. ఇంకా లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయో ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూసేద్దాము. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మనము చెప్పులు వదిలేసి వెళ్ళాలా, అందుకోసము చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా మంది చంటి పిల్లల్ని తీసుకుని వచ్చిన వాళ్ళంతా ఈ గేమ్స్లోనే ఉన్నారు. చాలా మంది అంటే ఇంకా ఎక్కువ మంది ఇక్కడైతే ముస్లిమ్స్ వచ్చారు. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చింది రంజాను అయినాక, రంజాన్ థర్స్డే అయింది. ఇంకా సాటర్డే వచ్చినాం అన్నమాట. ఇంకా చాలా అంటే చాలా మంది పిల్లలు చూసారు ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. तू भी जा सकती है ऐसा क्या? ఇలాంటి చంటి పిల్లలకైతే చాలా అంటే చాలా మంచి గేమ్స్ ఉన్నాయి. ఈ ఏరియా మొత్తం గేమ్స్ అన్నమాట. ఇక్కడ ప్లానింగ్ వీళ్ళది చూసారా, ఇక్కడైతే రౌండ్ తిరుక్కొని రావాలన్నమాట. మధ్యలో వీళ్ళైతే చాక్లెట్ షాప్స్ ఇంకా జమ్స్ అవన్నీ పెట్టేశారన్నమాట. ఇంకా పిల్లలు ఊరుకుంటారా, ఇది కావాలా అది కావాలని ఏడిపిస్తారు కొనిచ్చండి అనేసి. మా చిన్నమ్మ ఎటో వెళ్ళింది, పదండి ఒకసారి చూద్దాము ఎక్కడికి వెళ్ళింది అనేసి. ఇంకా అలాగే ఇంకా ఇవన్నీ గేమ్స్ ఉండే కదా, ఒకసారి చూసేస్తాము, మీకు కూడా చూపిస్తాను. कहाँ रे शैजा? ऐसा छोटी का बाहर है या अल्लाह. లోపల వెతుకుంటుంటే తను బయట ఉందంట. సో ఇప్పుడు మనమైతే బయటికి వెళ్తున్నాము.
మా చిన్నమ్మాయిని చూసారు కదా, ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనము లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే ఈ ప్లేస్ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. అందమైన బొమ్మలతో వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సెస్తో అలంకరించి చాలా అంటే చాలా మంచిగా పెట్టారన్నమాట. నాకైతే ఈ స్పేస్ చాలా బాగా నచ్చింది. ऐसा हाँ खड़ा ऐसा ऐसा कहाँ खड़ा ऐसा इधर खड़ता अवेद Scheiße. Für mich war Scheiße. अरे हाँ खड़े जा देखा कौन है చూసారు కదా, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ ప్లేస్ భలే నచ్చింది అన్నమాట. ఇంకా ఎగ్జిట్ మేమైతే బయటికి వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ ఏ గేమో మీరే చూడండి. ఇంకా గన్ గేమ్స్ ఇలాంటివి ఉన్నాయి అన్నమాట. ఇంకా స్ట్రైట్ ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్స్ అయినాక ఇంకా వాటర్ రైడ్స్కి వెళ్ళిపోతాము. గన్ గేమ్ కూడా అయిపోయింది. అతను వచ్చి ఒక చోట ప్రెస్ చేయమంటే నేను అయితే ఇంకొక చోట ప్రెస్ చేశాను అన్నమాట. అందుకోసమే ఆ గన్ అయితే అస్సలు పేర్లేదు. ఇక్కడికి వచ్చినాక చూసారు కదా, ఇక్కడ అయితే లొకేషన్ ఫారెన్ అన్నమాట. సేమ్ జర్మనీ లాగా. మేమైతే జర్మనీలో ఉండేటప్పుడు ఇంకా లొకేషన్కి వెళ్ళాం కదా, సేమ్ ఇలాగే ఉన్నింది అన్నమాట. మాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే అసలు. ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి కొన్ని ఫొటోస్ తీస్తామంటే ఇంకా మా పిల్లలు అయితే ఆగడమే లేదన్నమాట.
వాళ్ళు అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇంకా ఈ బిల్డింగ్లో ఏముంది అనేసి వాళ్ళకి తొందర ఎక్కువ. ఇంకా ఫొటోస్ తీసుకోకుండా వాళ్ళైతే పరిగెత్తడమే ఆ బిల్డింగ్లోకి. ఇంకా సరే అని ఏముంటుందా అనేసి నేను కూడా వెళ్ళాను. ఇక్కడైతే ఒక 1 or 2 గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ బిల్డింగ్ వచ్చి ఇంకా ఏం గేమ్స్ లేవంట. ఇంకా ఇప్పుడే ఇది స్టార్ట్ అవ్వదు అని చెప్పేసరికి ఇంకా సరే అని వాళ్ళు కూడా వచ్చేస్తుంటే నేను కూడా వచ్చేసాను. లోపలి వరకు వెళ్ళలేదు అసలు నేనైతే. ఇంకా మీకు కూడా ఒకసారి ఇది లోపల ఏముందో చూపిస్తామని చూపించాను. పిల్లలు చాలామంది లోపలికి వెళ్తున్నారు, ఇంకా బయటికి వచ్చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ గేమ్స్. ఇంకా మేము వెళ్ళేది నెక్స్ట్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది లోపల. ఇంకా ఇదైతే థర్డ్ అన్నమాట. లోపల వరకు ఉంది. చాలా అంటే చాలా పెద్దదన్నమాట ఇదైతే ఎంట్రన్స్. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా ఉంటుందో. షైజా उठाओ कार को उठाओ. आता है प्ले टू विन. शेजा देखा सुपर है. देखा शेजा देखा. हाँ देख शेजा प्लीज. शेजा देख शेजा सुपर से है. देख शेजा वो नीचे देख शेजा कैसा है. देख शेजा अच्छा है. देख शेजा ऐसा 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 ऐसा. क्या मुझे लॉक कर है मम्मी. बल्ला के नहीं वेट 2 आइसक्रीम्स. ఇంకా మాకైతే ఐస్ క్రీమ్స్ ఇంకా పాప్కార్న్ కనిపించినాయి. మేమైతే ఇక్కడ ఆగిపోయినాం అన్నమాట. పిల్లలకు కూడా ఆకలేసింది. ఇంకా పాప్కార్న్ వచ్చి 140 రూపీస్. ఇంకా చాలా అంటే చాలా వస్తాయి. ఐస్ క్రీమ్స్ వచ్చి 2 క్యూబ్స్ అన్నమాట. 2 స్కూప్స్ వచ్చి 60 రూపీస్ అన్నమాట. మేమైతే ఒక 4 స్కూప్స్ తీసుకున్నాము. ఇంకా వెన్నెలా, స్ట్రాబెర్రీ, మ్యాంగో అలాంటివి మంచిగా తినేసి ఇంకా పాప్కార్న్స్ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అన్నమాట తిరగడము. ఇంకా ఒక లాకర్ కూడా తీసుకున్నాము. మీకు అవి కూడా చూపిస్తాను పదండి. మేమైతే అంతా కలిసి ఒక 2 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. ఇంకొక ఫ్యామిలీ వచ్చి మా ఆడబిడ్డ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము తింటూ. ఇక్కడైతే క్యూ చూసారా ఎంత పెద్ద క్యూ. ఇక్కడైతే జిరాఫిక్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలా లోపల ఉందన్నమాట. దానికోసమే అంతా క్యూ కట్టి చూస్తున్నారు. ఇంకా చాలా పెద్ద లైన్. ఇంకా సాయంత్రం వరకు ఉంటుంది. ఒక 5-6 వరకు అనేసి మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. ఇంకా లాకర్ తీసుకొని ఇంకా సామాన్లన్నీ పెట్టేస్తామనేసి మేము వెళ్తున్నాం అన్నమాట. లాకర్ అయితే చాలా అంటే చాలా చిన్నది. ఇంకా మనకు పెద్ద బ్యాగ్ తీసుకుని వస్తే ఇంకా పెట్టలేము. అవి అయితే చాలా చిన్న బ్యాగ్ తీసుకుని వస్తేనే పడతాయి. అందులో ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంటివి తీసుకుని వస్తేనే పడతాయి. చూసారు కదా కొన్ని రైడ్స్. షైజా లటక్తి షైజా జాతి किसका है नहीं तो आयजा का शैजा का क्या कि नहीं तो किधर लाकर ఇది మా ఫస్ట్ రైడ్ అన్నమాట. ఇది చూడ్డానికి చాలా అంటే చాలా చిన్నదిలాగా అనిపించింది మాకైతే. ఇంకా ఎక్కితే కానీ మాకు తెలియలేదు. చాలా అంటే చాలా డేంజరు. చేతులు కాళ్ళు అయితే విరిగిపోతాయి అట్టే ఇందులో గనక ఎక్కితే. చాలా జాగ్రత్తగా ఉండాలా ఇందులో ఎక్కితే. నా చెయ్యి అయితే ఇలాగే బెండ్ అయిపోయింది. ఉయ్యాల అయితే చాలా కూల్ అన్నమాట. కూల్గా ఉంది. ఇంకా మాకైతే ఇది ఫస్ట్ రైడ్ అన్నమాట. మేమైతే లైన్లో ఉన్నాము. ఒకసారి లోపల ఎలా ఉంటుంది కూడా వీడియో మీరు ఒకసారి చూసేయండి. ఇది
शाइजन तो हाँ बैठ बीच में बैठ ऐसा कैसे डालो? शाइजन तो बीच में बैठ नहीं बैठे नहीं गिरती घट्ट पकड़ना చాలా అంటే చాలా డేంజర్ అన్నమాట. నా చేతులు కాళ్ళు అయితే అలాగే స్లిప్ అవుతుంటాయి. కాస్త స్లిప్ అయితే చాలు మన మూతి పగులుతుంది. అంటే ఎవరైనా వెళ్ళేసి కూర్చుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే పిల్లలు ఎక్కడ స్లిప్ అవుతారబ్బా అనేసి చాలా భయపడ్డాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ రైడ్ అయితే మేమైతే ఉయ్యాల ఎక్కుతున్నాము. ఉయ్యాల అయితే చాలా అంటే చాలా కూల్ అన్నమాట. చాలా బాగుంది ఉయ్యాల. హాయిగా ఎక్కొచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు అన్నమాట. చంటి పిల్లలు కూడా ఎక్కొచ్చు. అయ్యో బాబాయ్, మా చిన్నమ్మాయిని పట్టుకోవాలంటే చాలా కష్టము. ఎక్కడ ఉంటుంది అనేసి వెతుక్కోవాలా. ఒక్క చోట అయితే అస్సలు ఉండదు. ఈమైతే చూడండి, తను ఒక్కటే ఎలా పైకి ఎక్కుతుందో. చలో 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 ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. ఈ రైడ్ కూడా చాలా బాగుంది. సింపుల్గా అన్నమాట, కూల్. ఇంకా భయపడాల్సిన అవసరం లేదు ఈ రైడ్లో. కాకపోతే మేమిద్దరం ఎక్కినాము, ఎవరు రాలేదు మాతో పాటు. నాకైతే ఈ రైడ్ చాలా డేంజర్ అనిపించింది. ఈ రైడ్లో ఎక్కితే గాలిలో చూసారా మనిషి ఎలా ఉన్నారో, నాకైతే చాలా భయం వేసి మేమైతే ఎక్కలేదు, ఓన్లీ వీడియో తీసుకున్నాను. ఇంకా ఇది చూసినాక మేమైతే ఈ రైడ్లో అయితే అస్సలు వెళ్ళలేదన్నమాట. ఇంకా మా పెద్దమ్మ అయితే చూసారా అక్కడి నుంచి వస్తుంది ఇంకా పైనుంచి. మేము కూడా వెయిట్ చేసినాము ఈ రైడ్ ఎక్కాలని. కాకపోతే అక్కడ బెల్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా వెయిటింగే మనకు వచ్చి 1.5 hours పట్టింది. అందుకోసం అయితే మేము వెళ్ళలేదు. మా అమ్మాయి వెళ్ళింది ఒకటే. ఐజా ఆల్మోస్ట్ రైడ్స్ అన్నీ ఇంకా కంప్లీట్ చేసామండి. ఇప్పుడు మాకైతే చాలా అంటే చాలా ఆకలి. టైం అయితే 2:30 అయిపోయింది ఆఫ్టర్నూన్. ఇప్పుడు మేమైతే లంచ్కి వచ్చేసినాము. ఇటు సైడ్ అయితే మొత్తం బఫే అన్నమాట. 500 ఎక్స్ట్రా కడితే బఫే అన్నారు. ఇంకా సరే అని మేము కట్టలేదు కదా, స్టార్టింగ్లోనే మేము 1400 టికెటే తీసుకున్నాక ఇక్కడికి వచ్చినాక చూడండి చాలా అంటే చాలా వెరైటీస్ అన్నమాట. మేమైతే నార్త్ థాలీ ఇంకా సౌత్ థాలీ, పిజ్జా, బర్గర్ అవి తీసుకున్నాం అన్నమాట. తీసుకొని మంచిగా తినేసినాము. కూల్ డ్రింక్స్ అవి నేనైతే ఏం వీడియోస్ తీయలేదు. మేము తీసుకొని తినడమే మాకైతే సరిపోయింది. టైం అయిపోయింది, ఇంకా కొంచెం టైం ఉంది. ఇంకా మేమైతే వాటర్ రైడ్స్ కూడా వెళ్ళాలా. ఇంకా ఇదైతే బిగ్ బాస్ హౌస్ అంట. ఇక్కడ రియల్ బిగ్ బాస్ హౌస్ బెంగళూరు కన్నడలో ఇక్కడ జరుగుతుందని చెప్పినారు. ఇంకా సరే అని బయట నుంచి చూసినాము. లోపలైతే అలౌడ్ లేదు.
ఇప్పుడైతే మేము వెళ్ళేది టైటానిక్. చాలా అంటే చాలా బాగుంటుంది. నిజమైన టైటానిక్ షిప్లో ఎక్కినట్టు ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి వీడియో ఎలా ఉందో. టైటానిక్ షిప్ షో పీస్లోనే చూసారా ఎంత పెద్దది ఉందో అసలు. ఇంకా మేమైతే ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా బెడ్రూమ్స్ ఎలా ఉంటాయో, ఇంకా అయితే స్టెప్స్ ఎలా ఉంటాయో అవన్నీ ఉన్నాయి. నిజమైన టైటానిక్ షిప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే కొన్ని ఐటమ్స్ ఇక్కడ షో పీస్ లాగా పెట్టారన్నమాట. పదండి ఒకసారి చూసేయండి. షైజా ఐజా చలో. ఇక్కడ వచ్చి టైటానిక్లో బెడ్రూమ్స్ ఎలా ఉంటాయో దాని డిజైన్స్ అవన్నీ వీళ్ళంతా డిజైన్ చేశారు. ఇంకా టికెట్ కాస్ట్ కూడా రాశారు చూసారా, 37,18,000 ఎంతో అనేసి. ఇంకా బెడ్రూమ్ కాస్ట్ కూడా రాశారు 85,000 ఎంతో అనేసి. లగ్జరీ రూమ్ అన్నమాట ఇదైతే. ఇక్కడైతే రూమ్స్ని బట్టి కాస్ట్ అన్నమాట. ఇక్కడ చూసారా మోడల్ మారిపోయింది. మోడల్ మారిపోయిన వెంటనే ఇంకా కాస్ట్ కూడా మారుతుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. టైటానిక్లో ఇలా ఉంటుందా రియల్గా ఏమో మనకు తెలీదు. కాకపోతే నాకైతే చూడ్డానికి టైటానిక్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్నమాట. టైటానిక్ లోపల ఇలా ఉంటుందా అనేసి నేనైతే ఫుల్ వీడియో తీసాను. టైటానిక్ లోపల ఇలా ఉంటుందా అనేసి నాకైతే వాళ్ళు నచ్చింది. అందుకోసమే ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. మీరు ఓవర్ని खाली मसाज रूम क्या है? शैजा रुको. Is the corner light? We'll see comfortably. Yes, there were many icebergs in that area. Wash about them like शैजा जाओ रे जाओ 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 जाओ.
టైటానిక్లో ఇదన్నమాట ఫుల్ వీడియో. ఇంకా ఎగ్జిట్ మేమైతే వచ్చేసినాము. ఇంకా ఇదైతే లాస్ట్, ఇంకా వేరే నెక్స్ట్ చూసేయండి. అది కూడా ఇదే ఎగ్జిట్ అన్నమాట. ఇంకా మేమైతే బయటికి వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే వాటర్ గేమ్స్, ఇంకా మేమైతే ఇప్పుడు వాటర్ గేమ్స్ చేంజ్ చేసుకుని వాటర్ గేమ్స్కి వెళ్ళిపోతాం. बच्चे दिखते नहीं, 4 जने भी नहीं. हाँ बड़ा है अब्बा. हाँ रहते हो ना. है. क्या? शैजा వాటర్ గేమ్స్ అయితే ఇవే అన్నమాట. నాకైతే వాటర్ గేమ్స్ అంతగా నచ్చలేదు. నేనైతే కాసేపు ఆడుకొని ఆ తర్వాత రెడీ అయిపోయాను. టైం అయితే 5:36 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా మా పిల్లలు వాటర్ గేమ్స్లోనే ఆడుకుంటున్నారు. నాకైతే అంతగా నచ్చలేదు కాబట్టి నేనైతే వచ్చేసాను. వాటర్ గేమ్స్ అంటే క్లబ్ కబానాలు అయితే సూపర్గా ఉన్నాయి. వాటర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది క్లబ్ కబానాలో అయితే. ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు. అన్ని రైడ్స్ బాగుండే కానీ నాకైతే వాటర్ రైడ్స్ అయితే అంతకు నచ్చలేదన్నమాట. మీరు క్లబ్ కబానా వీడియో చూడాలని అనుకుంటే కూడా ఆ వీడియో కూడా నేను పెట్టున్నాను. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళి చూడొచ్చు. शैजा चलो गएंगे. ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా శాండ్విచ్, మేమైతే సాయంత్రం టీ తాగేసి ఇంకా ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట. నేను స్టార్టింగ్లో చూపించాను కదా, లైన్ చాలా పెద్దది ఉంది జురాసిక్ పార్క్ అనేసి. సరే అని ఇప్పుడు లాస్ట్ ఇదే అన్నమాట మన రైడు. ఇంకా వీళ్ళు తింటూ ఇంకా ఈ రైడ్ స్టార్టింగ్ అన్నమాట. ట్రైన్లో వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉంటుందో. సేమ్ జురాసిక్ పార్క్ లాగానే ఉంటుంది. మనకు సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి చూసేయండి.
ఇంకా ఇక్కడితో మా రైడ్ అయిపోయింది. ఇంకా మేమైతే దిగి లోపలికి వెళ్తున్నాము. ఇంకా లోపల ఎలా ఉంటుందో పదండి ఒకసారి చూసేయండి. లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చెట్లు అంట జురాసిక్ పార్క్ మధ్యలో ఉంటుంది. ఇంకా ఒకసారి మీరు కూడా చూసేయండి, చాలా అట్రాక్షన్లా ఉంటుంది, అట్రాక్టివ్లా ఉంటుంది. అమ్మా ఇంకా లాస్ట్ రైడ్ ట్రాంపోలిన్, అది కూడా అయిపోయింది. మా పిల్లలు అది కూడా వదిలిపెట్టలేదు. అన్ని రైడ్స్ మంచిగా ఆడారు, అన్ని వాటర్ రైడ్స్ కూడా మంచిగా ఆడారు. మేమైతే మెయిన్ పిల్లల కోసమే వెళ్ళింది, మేము కూడా ఎంజాయ్ చేసాము. కాకపోతే మెయిన్ పిల్లల కోసమే వెళ్ళింది. ఇంకా ఇదైతే లాస్ట్ అన్నమాట. మేము బయటికి వచ్చేసరికి 7 అయింది. ఇంకా చూసారా చందమామ ఎంత బాగుందో, అది కూడా వచ్చేసింది చందమామ కూడా. ఇంకా ఇక్కడైతే నైట్ టైం అన్నమాట. నైట్ టైము లైట్స్ అన్నీ వేసి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకా మా పిల్లలకైతే మళ్ళీ ఆకలేసింది. ఆకలేస్తే ఇంకా డొనట్స్ తీసుకున్నారు. సమోసా కూడా అమ్ముతున్నారు. ఇంకా సమోసా ఇంకా చూస్తే అవి అయిపోయినాయంట. ఇంకా సరే అని డొనట్స్ తీసుకొని ఇంకా అందరూ షేర్ చేసుకొని తినేసి ఇంకా లాస్ట్లో ఏమేమి ఉన్నాయా అని చూస్తున్నాము. ఇంకా మాకైతే ఒక షాప్ చూసినాము. ఆ షాప్లో అయితే చాలా అంటే చాలా మంచి వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నాయి. చూడండి, కాకపోతే కాస్ట్ ఎక్కువ. మేమైతే ఓన్లీ విండో అన్నమాట, విండో షాపింగ్ ఏమేమి ఉన్నాయో చూద్దామనేసి అసలు ఏం కొనలేదు. ऑनलाइन में ऑर्डर कर हम घर के वापस इधर कास्ट ज़्यादा है. मेरा रे फुटाका ना कन्फर्म से पैसे बना పగిలితే డబ్బులు కట్టాలా వద్దు పైసలు कैसे देखा पूरा लगो है. हाँ. लहंगे नहीं कितने अच्छे हैं, नकल अच्छा देखने कुछ. ఇంకా షాపింగ్ చూసేసి మేమైతే బయటికి వచ్చేస్తున్నాము. లాస్ట్లో అయితే లేజర్ షో ఉందన్నమాట. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. పదండి అది కూడా ఒకసారి చూసేయండి. నైట్ టైం అయితే బయట వ్యూ చాలా అంటే చాలా బాగుంది అసలు.
ఇప్పుడైతే లేజర్ షో అయిపోయింది. మేమైతే కార్ కాడికి వచ్చేసినాము. ఇంకా కార్ డోర్ ఓపెన్ అయిన వెంటనే ఇంకా పిల్లలు స్మెల్కి వామిటింగ్ అనేసి స్టార్ట్ చేశారు. కాసేపు ఒక 10 మినిట్స్ అక్కడే కూర్చొని ఇంకా మేము డ్రై చేసుకొని వచ్చేసినాము ఒక రెస్టారెంట్కి. ఇక్కడ డిన్నర్ చేసుకుంటూ ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాము. మా చిన్నమ్మాయి అయితే అసలు ఏం తినలేదు, ఎక్కువ ఫుల్ నిద్రపోయింది, బాగా అలసిపోయింది తనైతే. ఇంకా ఇంటికి వెళ్ళినాక తనకి ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తే తను తాగేసి ఇంకా నిద్రపోయింది. ఇంకా ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తప్పకుండా రాయండి. బాయ్.